వెల్కమ్ టు కిటీవీ మీడియా. నేను నందిని. ప్రస్తుతం మన ముందు ఇంద్రకీలాద్రి చైర్మన్ అయితే ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ముందు ఇంద్రకీలాద్రికి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏంటి సార్? ఇప్పుడు నెక్స్ట్ హారతి వస్తుంది, సో దాని గురించి. ఓం శ్రీకి అందుకే నమః. మరి మన ముఖ్యమంత్రి వర్యులు ఆదేశం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉండంగా లోగడ మన హారతులు అనేది మన టెంపుల్ కింద, మన ఇంద్రకీల టెంపుల్ కింద నదీ హారతి కాకుండా మరి గోదావరి కృష్ణ కలిసే దగ్గర మరి ఇబ్బంపట్నం దగ్గర కూడా డెఫినెట్గా అది పెట్టాలి మళ్ళీ అని ఆ ప్రాంతం అంతా కూడా నెంబర్ 1గా మళ్ళీ రోడ్లు ఎప్పుడు పోయినాయి చాలా. అవన్నీ చేసి రేపు అతి త్వరలో మేము ప్రారంభించబోతున్నాం. మా యొక్క అర్చక స్వాములు సిబ్బంది అంతా కలిసి రేపు పండితులు అది ఆ రోజున మీడియా మిత్రులను కూడా ఇక్కడి నుంచి ఒక బస్సులో ఎక్కించుకెళ్ళి ఆ స్టార్టింగ్ రోజున తీసుకెళ్దామనే అభిప్రాయం నేను వెలిబుచ్చాను. డెఫినెట్గా అది స్టార్ట్ అవుతుంది అతి త్వరలో. అన్నీ కూడా సిద్ధం చేసుకుని, ఎందుకంటే మరి పైన హారతులు ఉంటాయి ఆ టయాల్లో, కింద మన నది హారతి ఉంది, అక్కడ సిబ్బంది అంతా సెట్ చేసుకుని డెఫినెట్గా ముఖ్యమంత్రి వాళ్ళ కోరిక మీదకి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అక్కడ నది హారతులు ఉంటాయి. సార్ కింద కాకుండా 5th ఫ్లోర్లో అమ్మవారికి సారే అమ్ముతున్నారు, అంటే చీర పువ్వులు ఇవి అమ్ముతున్నారు. సో అవి అక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఇది డైరెక్ట్గా అమ్మవారికి చెందుద్ది అని చెప్పేసి 1000 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ దుర్గగుడి లోపలికి వెళ్ళిన తర్వాత అది అమ్మవారి పాదాల దగ్గర కూడా ఆ చీర అయితే వెళ్ళట్లేదు. సో దీనికి సంబంధించి అంటే భక్తులకి ఒక అవగాహన అనేది ఖచ్చితంగా ముఖ్యం కదా సార్. అక్కడ షాప్ వాళ్ళు అలా చెప్పడం తప్పు కదా, మరి దాని గురించి చర్యలు ఏమైనా తీసుకుంటారా? అది అమ్మా, మేము వాళ్ళకి ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, దయచేసి భక్తులు ఇష్టమైన ఐటెం కొనుక్కెళ్తారు, వాళ్ళు ఇస్తారు. కొబ్బరికాయ ఉంది, వాళ్ళే కొట్టుకుంటారు. అక్కడ ఓ ప్లేస్ ఉంది కాబట్టి దయచేసి చీర ముక్కలు అమ్మొద్దు. దాని మీద చర్య తీసుకోబోతున్నాం అతి త్వరలో. చిన్న చిన్న మూరలు ప్యాక్ చేసి చీరని అమ్ముతున్నారు వాళ్ళు. దాన్ని కట్ చేయాలని ఆలోచన ఉన్నాం గట్టిగా. అతి త్వరలో కట్ చేస్తాం. అమ్మితే మీరు చీరలే అమ్మాలి ఇక్కడ, ఇక ముక్కలు అమ్మడానికి లేదు అని రైడ్ చేయడం కానీ, మేము ప్రతి రోజుకి వారం రోజు వెళ్ళి మేము చెక్ చేయడం కానీ, ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ సిబ్బంది కానీ వెళ్ళి అవి అమ్మనీయకుండా చూద్దాం ఆలోచన. అప్పుడు చీరలే తీసుకెళ్తే 5.5 అడుగుల చీర తీసుకెళ్తే అట్లీస్ట్ పాదాల దగ్గర పెట్టి అయినా తీసుకుంటారు వాళ్ళు. అప్పుడు నిజంగా చీరలు తీసుకొస్తే మేము అలా పెట్టి అలా తీసి వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు తీసుకెళ్ళిపోతారో ఆ షాపులో ఇచ్చుకుంటారో వాళ్ళ ఇష్టం. అది అలా చేద్దామని ఆలోచన ఉంది. ఈ చీర ముక్కలు అనేది చాలా డిస్టర్బెన్స్ ఉంది, దాన్ని అతి త్వరలో కట్ చేయబోతున్నాం. అంటే ఆలయంలో ఉండే వాళ్ళే చెప్తున్నారు సార్, ఇది మొత్తం కూడా పేపర్తో చేసేది, ఇది అసలు వేస్ట్ అని చెప్తున్నారు. అమ్మ వేస్ట్ పక్క 100%. కానీ భక్తులకు అది తెలియదు కదా. ఎన్నో ప్రాంతాల నుంచి వస్తారు, చీరని ఆశపడతారు, ఆ చీర గప్పికిని కొంటారు. వాళ్ళకి లోన అట్టమొక్కలో పెట్టి దాని ఊరిని 2 చుట్లు జిట్టి ఉంటే చీర అనే పాపం ఆశతో వాళ్ళు తెచ్చి మనం చీర వాళ్ళని వాళ్ళకి ఎక్కడ మొక్కుంటారు, ఇద్దామని మనసులో ఉంటుంది. మరి ఈ చీర తీస్తే దేనికి పనికిరాదు. అది అది ఆ మొక్క అనేది దేనికి పనికిరాదు. అవి గుట్టలు వస్తున్నాయి. అతి త్వరలో లాస్ట్ వీక్లో నేను కాంట్రాక్టర్తో మాట్లాడటం జరిగింది. అతను కాంట్రాక్ట్లో ఉంది చీర మొక్కలు అని. అది కూడా 38 లక్షల రూపాయలకి విడిగా పాడుకున్నాడు. దాన్నే వదులుకుంటాను. అది చాలా సమస్య ఉంది నాకు కూడా. గుట్టలు వస్తున్నాయి. ఆ గుట్టలన్నీ మళ్ళీ నేను ఎవరికో ఇవ్వడం ఇవన్నీ వద్దు, పెద్ద మ్యాటర్ ఏం కాదు నాకు ఇది. అది వదులుకుంటా అన్నాడు కాబట్టి అతను కూడా కోఆపరేట్ చేస్తున్నాడు కాబట్టి సిబ్బందితో పైన అమ్మనీయకుండా కింద కూడా అమ్ముతారు. మేము అమ్మపోయినా కూడా రోడ్డు మీద నిలబడి అమ్ముతున్నారు. అది పోలీసుతో అరికట్టాలి. అవన్నీ కూడా చేయబోతున్నాం. డెఫినెట్గా చీర ముక్కలు అనేది కట్ చేస్తాం. సో చూసారు కదా, 5వ అంతస్తులో జరుగుతున్న చీరలకు సంబంధించిన చాలా పెద్ద ఫ్రాడే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా అతి త్వరలోనే ఆల్రెడీ దానిపై చర్యలు అయితే మొదలుపెట్టాము. అతి త్వరలోనే అది దానికి ఒక చర్మగీతం పాడతామంటూ కూడా చైర్మన్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇంద్రకీలాద్రి చైర్మన్ గారి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, విజయవాడ నుండి.